మేడ్చల్ శామీర్పేట్ మెట్రో కారిడార్లో సర్వే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు పూర్తి అవుతాయన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇక జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుండి శామీర్పేట వరకు 21 కిలోమీటర్లు మెట్రో కారిడార్లకు డీపీఆర్ల తయారీకి అన్ని రకాల సర్వేలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇక డీపీఆర్ల తయారీకి ముఖ్యంగా 3 రకాల అధ్యయనాలు అవసరమన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు, పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఇక ట్రాఫిక్ సర్వేకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ ప్రయాణికుల సంఖ్య, భవిష్యత్తులో జరగబోయే ప్రయాణాలను అంచనా వేయనున్నారు. అలాగే జంక్షన్ల దగ్గర తీసుకునే మలుపులు, పాదాచారుల సంఖ్యను లెక్కగట్టనున్నారు. ఇక వాహన ప్రయాణికులకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం ఉందనేది తేల్చనున్నట్లు చెప్పారు. అలాగే వివిధ మెట్రో స్టేషన్ ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటివి పరిశీలిస్తామన్నారు ఎన్వీఎస్ రెడ్డి. కొత్తగా మెట్రో ఏర్పాటు చేస్తే వచ్చే పర్యావరణ మార్పులపై కూడా అధ్యయనం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న గాలి నాణ్యత, గాలిలోని ధూళి కణాల శాతం లెక్కగట్టనున్నట్లు తెలిపారు. అలాగే కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, జీవ వైవిధ్యంపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు పరిశీలన చేయనున్నారు. ఇక భూ సామర్థ్య పరీక్షల్లో కొత్త మార్గాల్లోని వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలను పరిశీలిస్తారు. వివిధ నిర్మాణాలకు కావలసిన భూ సామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నీటి లెవెల్స్ గమనిస్తారు. అలాగే భూకంపాలు ఏర్పడే అవకాశాల వంటి విషయాలు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. దీంతో మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాలను ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయించనున్నారు. ఇక మెట్రో ప్రాజెక్టులో సాధారణంగా ప్రతి 1/2 కిలోమీటర్కు ఒక బోర్ హోల్తో భూ సామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకుంటారు. ఒక్కొక్క బోర్ హోలును 50 నుంచి 100 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేస్తారు. దీంతో భూమి గట్టిదనం, రాతి పొరలను పరిశీలిస్తామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇక ఇప్పటికే హెచ్ఎండీఏ, జాతీయ రహదారుల సంస్థ కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టాయి. తాజాగా మెట్రో సంస్థ జేబీఎస్ మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్ శామీర్పేట మార్గంలో 19 చోట్ల భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్పేట మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా అన్ని పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం మార్చి నెలాఖరు వరకు మెట్రో పరీక్షలు పూర్తి చేస్తామన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మార్గంతో సహా 3 మెట్రో మార్గాల డీపీఆర్లను ప్రభుత్వ అనుమతికి సమర్పిస్తామన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తరువాత డీపీఆర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మేడ్చల్ శామీర్పేట్ మెట్రో కారిడార్లో సర్వే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు పూర్తవుతాయన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇక జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుండి శామీర్పేట వరకు 21 కిలోమీటర్లు మెట్రో కారిడార్లకు డీపీఆర్ల తయారీకి అన్ని రకాల సర్వేలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇక డీపీఆర్ల తయారీకి ముఖ్యంగా 3 రకాల అధ్యయనాలు అవసరమన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు, పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ సర్వేకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ ప్రయాణికుల సంఖ్య, భవిష్యత్తులో జరగబోయే ప్రయాణికుల అంచనాలను వేయనున్నారు. అలాగే జంక్షన్ల దగ్గర తీసుకునే మలుపులు, పాదాచారుల సంఖ్యను లెక్కగట్టనున్నారు. ఇక వాహన ప్రయాణికులకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం ఉందనేది తేల్చనున్నట్లు చెప్పారు. అలాగే వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటివి పరిశీలిస్తామన్నారు ఎన్వీఎస్ రెడ్డి. కొత్తగా మెట్రో ఏర్పాటు చేస్తే వచ్చే పర్యావరణ మార్పులపై కూడా అధ్యయనం జరుగుతుందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న గాలి నాణ్యత, గాలిలోని ధూళి కణాల శాతం లెక్కగట్టనున్నట్లు తెలిపారు. అలాగే కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, జీవ వైవిధ్యంపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు పరిశీలన చేయనున్నారు. ఇక భూ సామర్థ్య పరీక్షల్లో కొత్త మార్గాల్లోని వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలను పరిశీలిస్తారు. వివిధ నిర్మాణాలకు కావలసిన భూ సామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నీటి లెవెల్స్ గమనిస్తారు. అలాగే భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. దీంతో మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాలను ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయించనున్నారు. మెట్రో ప్రాజెక్టులో సాధారణంగా ప్రతి 1/2 కిలోమీటర్కు ఒక బోర్ హోల్తో భూ సామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకుంటారు. ఒక్కొక్క బోర్ హోలును 50 నుంచి 100 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేస్తారు. దీంతో భూమి గట్టితనం, రాతి పొరలను పరిశీలిస్తున్నామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇప్పటికే హెచ్ఎండీఏ, జాతీయ రహదారుల సంస్థ కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టాయి. తాజాగా మెట్రో సంస్థ జేబీఎస్ మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్ శామీర్పేట మార్గంలో 19 చోట్ల భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల,
శామీర్పేట మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా అన్ని పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం మార్చి నెలాఖరు వరకు మెట్రో పరీక్షలు పూర్తి చేస్తామన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మార్గంతో సహా 3 మెట్రో మార్గాల డీపీఆర్లను ప్రభుత్వ అనుమతికి సమర్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తరువాత డీపీఆర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.